నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం గోపాలాయిపల్లి గుట్టపై కొలువైన వేణుగోపాల స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. లక్షలాది మంది భక్తులు ఆలయాన్ని దర్శించుకోవడానికి తరలి వస్తున్నారు. ఈ రోజు వేణుగోపాల స్వామిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయన్న నమ్మకంతో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. అయితే సరైన ఏర్పాట్లు లేక వారు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ హరిప్రసాద్ అందిస్తారు. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలంలోని గోపాలాయపల్లిలో కొలువై ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి ఈరోజు అనుకోకుండా లక్షల కొద్ది భక్తులు పోటెత్తారు. అసలు ఈ భక్తులను చూస్తుంటే మొత్తం కుంభమేళాను తలపిస్తున్నది. ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా వేణుగోపాల స్వామి కళ్యాణం అయిన తర్వాత ఇక్కడ యజ్ఞం చేయించడం ఆనవాయితీగా వస్తుంది. దానికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్న నిర్వాహకులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అయితే జై గురుదత్త అనే స్వామి ఒక భక్తి ఛానల్లో ఈరోజు అంటే 60 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అమావాస్య, ఈరోజు అమావాస్య కాబట్టి ఇక్కడ వేణుగోపాల స్వామి పైన ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏవైతే సూర్యకిరణాలు పడతాయో ఆ సూర్యకిరణాలు పడ్డ నేపథ్యంలో ఆ దృశ్యాన్ని చూసినట్టయితే సకల పాపాలు పోతాయి, ఖచ్చితంగా పిల్లలు లేని వాళ్ళకు సంతానం కలుగుతుంది, అదేవిధంగా ఏదైనా ఇబ్బంది పడుతున్నా అంటే ఆయురారోగ్యాలు సరిగా లేని వాళ్ళకు కూడా ఆరోగ్యంగా ఉంటారని అనే వీడియో ఈ సోషల్ మీడియాలో మొత్తం వైరల్ కావడంతో ఉభయ రాష్ట్రాల నుంచి కూడా ఉభయ రాష్ట్రాల నుంచి 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షల కొద్ది భక్తులు ఉదయం 6 గంటల నుంచి పోటెత్తడం జరిగింది. అయితే అనుకోకుండా జరిగిన పరిణామంతో పాటు పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి. ఇటు నిర్వాహకులు కూడా ఇంతమంది భక్తులు వస్తారని కూడా ఊహించలేదు. కేవలం ప్రతిసారి కూడా 5,000 నుంచి 10,000 మంది భక్తులు మాత్రమే ప్రతి కళ్యాణానికి వచ్చి అదేవిధంగా యజ్ఞానికి సంబంధించి మాత్రం ఇక్కడ లోకల్ వాళ్ళే వచ్చి ఉండేవాళ్ళు. అయితే జై గురుదత్త ఏదైతే ప్రచారం నిర్వహించారో ఆ ప్రచారం నేపథ్యంలో మాత్రం అటు వైజాగ్ నుండి ఇటు నెల్లూరు వరకు, అదేవిధంగా ఇటు తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా, అదేవిధంగా అటు ఆదిలాబాద్ జిల్లా వరకు కూడా అందరూ కూడా భక్తులు ఈ వేణుగోపాల స్వామి గుట్టకి ఒకేసారి పోటెత్తడంతో మాత్రం ఈ జాతీయ రహదారి పక్కనే ఉన్నది. ఇప్పుడు మనం చూడవచ్చు సుమారు చిట్యాల రైల్వే స్టేషన్ నుంచి 2 రైల్వే బోగిల నుంచి గుంటూరు నుంచి విజయవాడ నుంచి వచ్చిన 2 రైల్వే బోగిలలో మొత్తం భక్తులు కూడా ఇటు సైడు వేణుగోపాల స్వామి దగ్గరికి రావడం జరిగింది. ఇప్పుడు మనం చూడవచ్చు ప్రస్తుతం వేణుగోపాల స్వామి గుట్ట పైన ఉన్నాము. చాలా మంది భక్తులు, లక్షలాది మంది భక్తులు అన్ని ప్రయాసాలకు వచ్చి కూడా ఈ గుట్ట ఎక్కుతుంటా అంటే ఏదైతే మెట్ల దారి ఉందో మెట్ల దారి సరిపోక అదేవిధంగా వివిధ దారుల నుంచి కూడా ఈ బండ దారుతున్నా కూడా వివిధ దారుల నుంచి కూడా ఇక్కడికి వచ్చి దేవుని దర్శనం చేసుకోవడానికి తాపత్రయపడుతున్నారు. మొత్తానికైతే 60 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ అమావాస్య రోజు ఈ వారిజాల వేణుగోపాల స్వామిని దర్శించుకుంటే పుణ్యం కలుగుతుందని ప్రచారం నేపథ్యంలో మాత్రం లక్షలాది మంది భక్తులు ఈ వేణుగోపాల స్వామి గుట్టకు చేరుకోవడం జరిగింది. ఎన్ని ప్రయాసాలకు వచ్చైనా సరే ఇంతమంది వస్తున్నా కూడా అంత రద్దీ ఉన్నా కూడా వివిధ ప్రదేశాల నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని పోతున్నారు. అయితే ఒకేసారి ఇంత భక్తులు వస్తారా అన్నాడు. ఒకేసారి ఇంతమంది భక్తులు రావడంతో మాత్రం కొంత నిర్వాహకులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి, అదేవిధంగా ట్రాఫిక్ జామ్కి సంబంధించి కూడా పోలీసులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇప్పుడు మనం కనుచూపు మేరకు ఇటు నార్కెట్పల్లి నుంచి అదేవిధంగా చిట్యాల వరకు ఉన్న జాతీయ రహదారి 65 మొత్తం కూడా ఆ వాహనాలతోటి మొత్తం బ్లాక్ అయిపోయింది. అయితే మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. ఇటు జాతీయ రహదారి పైన సుమారు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్, అదేవిధంగా జాతీయ రహదారి నుంచి వేణుగోపాల స్వామి గుట్ట వరకు ఉన్న ప్రాంతం అంతా కూడా వాహనాలతో నిండి ఉన్నది. హైదరాబాద్ అదేవిధంగా బెంగళూరు పట్టణాల్లో పనిచేసే వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్న పరిస్థితి నెలకొని ఉంది. మొత్తానికైతే 60 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అమావాస్య రోజు ఈ వేణుగోపాల స్వామిని దర్శించుకున్నట్టయితే అన్ని పాపాలు పోతాయి, అదేవిధంగా పుణ్యం చేకూరుతుందనే ఒకే ఒక్క ప్రచారంతో లక్షలాది మంది భక్తులతో నార్కెట్పల్లిలోని వేణుగోపాల స్వామి ఆలయం కిటకిటలాడుతుంది. మొత్తానికైతే కుంభమేళను తలపిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇది వేణుగోపాల స్వామి గుట్ట నుంచి తాజా పరిస్థితి. కెమెరామెన్ రఘుతో హరిప్రసాద్ రాజు, నల్గొండ.